నమస్తే దోస్తులు, సమాధి ఫుల్ మూవీతోనైతే మీ ముందుకు వచ్చేసిన. అండ్ సమాధి ఫైనల్ పేజ్ని చాలా బాగా సపోర్ట్ చేసిళ్ళు, మీ అందరికీ బాగా నచ్చినట్టున్నది, అందుకే ఇంతగానో వ్యూస్ ఇచ్చిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు డీటెయిల్డ్గా అర్థం కావడానికి ఇప్పుడు సమాధి ఫుల్ మూవీ అయితే పెట్టేసిన, మీరు అందరు చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చూడండి, బాగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ సిరీస్ వేరే లెవెల్లో చేయబోతున్నాము. ఈ సిరీస్ కింద మీకు ఏ సిరీస్ కావాలనో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫాస్ట్గా ఈ వీడియోని అయితే చూసేయండి. ఎంతో సందడిగా ఉన్న ఈ ఇంట్లో ముందు రాబోతున్న ప్రమాదం ప్రళయం సృష్టిస్తుందని తెలియక ఎంత సందడిగా ఉన్నారో చూడండి. ఈ ప్రమాదాన్ని ఆపడానికి ఒకే ఒకరు దిగి రావాలి. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రుద్రాక్షమాలను తీసుకొని నీ మెడలో వేసుకో గౌరీ. రుద్రాక్షనా? పిచ్చేమన్నా పట్టిందా మీకు? అమ్మ ఎవరు వీళ్ళు అసలు? అయ్యా తప్పుగా అనుకోకుండా అయ్యా, నా బిడ్డకు దేవుళ్ళు అంటే నమ్మకం లేదు, అందుకే తప్పుగా మాట్లాడింది అయ్యా. నమ్మకం వచ్చే రోజు త్వరలోనే ఉంది తల్లి. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, నాగసాధువులు మామూలు మనుషులు కాదమ్మా. వాళ్ళకి ఏదైనా సరే, మంచైనా చెడైనా ముందే తెలిసిపోతుంది. ఎందుకైనా మంచిది ఆ నాగసాధువుల దగ్గర రుద్రాక్షం తీసుకొని చెల్లికి నువ్వే కట్టుంటే బాగుండేది కదమ్మా. స్వామి, ఆ రుద్రాక్ష నాకు ఇవ్వండి స్వామి, మా బిడ్డ కట్టుకుంటా. నమ్మకం లేని చోట మేము ఉండలేమమ్మా. నీ బిడ్డకు మళ్ళీ నమ్మకం కలిగినప్పుడు ఆ శివయ్యే మమ్మల్ని మళ్ళీ మీ ఇంటికి చేరుస్తాడు. హర హర మహాదేవ్. నిన్ను ప్రతిరోజు నేను ఈ గ్రామ పంచాయతీలో చూస్తున్నా, బాధగా ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తున్నావు. ఎవరు నువ్వు అసలు? భయపడకు, నిన్నేం నేను అననులే. నాతో మాట్లాడని లేకపోతే నేనే వెళ్ళిపోతా. బాయ్. అరే పదరా. ఆగు. నా పేరు టిల్లు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నేను ఒక అనాథని. అవునా? నాకు కూడా అమ్మా నాన్న లేరు, నా చిన్నప్పుడే చనిపోయారు. అవునా? మరి ఎక్కడ ఉంటావు? చిన్నప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు ఈ గ్రామ పంచాయతీలో పడుకుంటా. సరే కానీ నువ్వెక్కడ ఉంటావు? నాకు ఇల్లు ఉంది, నేను ఆ ఇంట్లోనే ఉంటా. మరి అనాథ అన్నావు? అనాథ అయితే ఇల్లు ఉండకూడదా? అలా కాదు, నాకు అమ్మ నాన్న లేరు, నీకు అమ్మ నాన్న లేరు, నాకు ఇల్లు లేదు, నీకు ఇల్లు లేదని అనుకున్నా, అంతే. మా అమ్మ నాన్న చనిపోయే సంవత్సరం అవుతుంది. మా నానమ్మ చాలా ఆస్తులు సంపాదించిందట, అంతా పోగొట్టుకొని ఇప్పుడు నేనున్న ఒక ఇల్లే మిగిలింది. నానమ్మ తదనంతరం మా అమ్మ నాన్నకు ఈ ఇల్లు సొంతమైంది. మా అమ్మ నాన్న చనిపోయాక ఇల్లు నాకు సొంతమైంది. ఇదంతా సరే కానీ మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు ఇల్లు? అదంతా నీకు అనవసరం. మళ్ళీ ఎప్పుడు వస్తావు టిల్లు? రేపు వస్తా. సరే అయితే కలుద్దాం.
నీకేమన్నా పిచ్చా చెల్లి? నాగసాధువులతోని అలాగేనా మాట్లాడేది? అన్నా, ఈ దేవుళ్ళు దయ్యాలు అంటే నాకు నమ్మకం ఉండదని నీకు తెలుసు కదా, మళ్ళీ అదే టాపిక్ నా దగ్గర మాట్లాడొద్దు. బిడ్డ నాకెందుకో భయం అవుతుంది బిడ్డ. నాగసాధులు సామాన్యంగా ఎవరింటికి రారు బిడ్డ. దేవుని దగ్గర బొట్టు పెట్టుకొని పోవాలి బిడ్డ కాలేజీకి నువ్వు పోయేటప్పుడు. అమ్మా, మీరు నాకు ఇలాగే చిరాకు తెప్పించారంటే ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలన్నీ తీసుకెళ్లి బయట పడేస్తాను. చెల్లి అన్నా, నన్నే కొట్టడానికి చేయలేపుతావా? నాన్న రాని నీ సంగతి చెప్తా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా 8 సంవత్సరాల శిక్షణ పూర్తయినట్లే కదా. ఇప్పుడు నేను పూర్తిగా నాగసాధువునే కదా. నీకెంతమంది అన్న తమ్ముళ్ళు? నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. నాగసాధు అంటే అన్ని బంధాలను వదులుకొని ఆ శివుని ఆత్మతో అనుసంధానమైనప్పుడు మాత్రమే నువ్వు నాగసాధువు అవ్వగలవు. నీ మాట, నీ శ్వాస, నీ ఆలోచన, నీ బాధ, నీ సంతోషం, నీ ఆత్మ ప్రతిదీ ఆ శివ పరమాత్ముడితోని ఏకమైనప్పుడు మాత్రమే నువ్వు నాగసాధువుగా మారగలవు. పంచభూతాల కదలికలు సైతం ముందుగానే తెలిసే ఆ నాగసాధువుల శక్తి నీకు రావాలంటే ఆ శివ పరమాత్ముని ఆత్మలో భక్తితో లీనమైపో. అప్పుడు మాత్రమే నువ్వు నాగసాధువు అవ్వగలవు. లేకపోతే నాతో 8 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు నాతోని శిక్ష పొందినా లాభం లేదు. హరహర మహాదేవ శంభో శంకర. చెల్లె ఏం చేస్తాను లోపల? బిడ్డ ఏం చేస్తాను నానా? తలుపు తిన్నానా చెల్లె? బిడ్డ అది ఉరిగిట్లు వేసుకుంటాను బిడ్డ. తలుపులు పలకొట్టు బిడ్డ. సరే పలకొట్టమ్మా, పలకొట్టు. అమ్మ పలగొట్టేటి అక్కడ బయట ఏం లేవమ్మా. నువ్వు జరగమ్మా, నువ్వు జరుగు. ఏమైందమ్మా గట్లా చూస్తాండ్రు? ఎద్దుతోని నీకు పెళ్ళైంది. ఏమైంది అంటాను ఇంకా. ఏందమ్మా మీరు నాయమడి పడ్డారు? అప్పటి నుంచి కొడతా అంటే నువ్వు డోర్ ఎందుకు తీస్తలేవే? అసలు నాకు వినిపించలే. నేను చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నా. పాటలు ఎవరైనా సోఫాలో కూర్చోనో లేకుంటే బెడ్ మీద పండుకోనో ప్రశాంతంగా వింటారు. అంతేగాని ఊరేసుకున్నట్టు ఆ సజ్జకు ఊగులాడుకుంటా ఊరేసుకున్నట్టు సౌండ్లు ఎందుకు చేసుకుంటుంటానవే? ఊరా గౌరీ ఎవడైనా నాటకాలు చేస్తే వానికి ఊరేస్తుంది, నేను ఊరేసుకోను. అర్థమైందా? నేనేదో హైట్ తక్కువ ఉన్నా కదా అని కాలేజ్లో అందరూ పొట్టి పొట్టి అంటుంటే సబ్జా పట్టుకొని ఎలాడుతున్నా. దానికి ఊరేసుకున్నా అంటారు మీరు. సాలే కానీ అప్పుడే దీన్ని పండుకుందా? మీ డాడీ వచ్చే టైం అయింది, రేపు కాలేజీ పోవాలి మళ్ళా. సరే పదమ్మా. బాగా సబ్జా ఊగి ఊగి మధ్యాహ్నం తిన్నదంతా అరిగిపోయింది. మస్తు ఆకలి అవుతుంది, తిని బజ్జుంటా. సరే నాడు.
నీ చెప్పుతోని నేనెందుకు కొట్టుకుంటున్నానో తెలుసా? నువ్వు చెప్పుతోని కొడతావనే భయం బాధ కన్నా నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతావనే బాధతో కొట్టుకున్నా. ఒక్కోసారి నన్ను ప్రేమించి చూడు గౌరీ, పువ్వులో పెట్టి చూసుకుంటా. ఏ మూసుకోరా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడట. ఇంకోసారి నువ్వు నా వెనకాల పడ్డావు అనుకో, మా అన్నయ్యకి చెప్తా ఏమనుకుంటున్నావు. నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరిపోసావే. గురువుగారు, నాకు ఒక సందేహం, అడగమంటారా? అడుగు. ఆ గౌరీ అనే అమ్మాయికి ఏమవ్వబోతుంది? కొన్ని సంవత్సరాలుగా సమాధిలో బంధించి ఉన్న ఒక ప్రేతాత్మ ఈ గౌరీ శరీరంలోకి వెళ్ళబోతుంది. దాన్ని ఆపుదామని మనం హిమాలయాల్లో నుంచి ఈ నర్సంపేటకి వచ్చినాం. అవునా? అక్కడెక్కడో హిమాలయాల్లో ఉన్న మీకు ఇది జరగబోతుందని ఎలా తెలుసు గురువు గారు? కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం ఉండదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నీకు సమాధానం దానంతట అదే దొరుకుతుంది. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును, కానీ నా దురదృష్టం ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఆ అమ్మాయికి నువ్వంటే పిచ్చి పట్టేలా చేస్తా, నీ వెంట తిరిగేలా చేస్తా. నువ్వేం బాధపడకు. ఏంటి టిల్లు, నేను చిన్నపిల్లగాని అనుకుంటానవా? చందమామ రావే, జాబిలు రావే అని వస్తానని నమ్మడానికి. దూరం నుంచి ఒక పిల్లని తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. వాడు అందరి పిల్లలాగా కాదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉందా? ఉంది. పట్టుకొని రా. అక్కడ పెట్టి హలో, నేను గౌరీని. నిన్ను ప్రేమిస్తున్నా. గౌరీలా ఉందేంటి? అయినా గౌరీ ఇక్కడేం చేస్తుంది కాలేజీకి వెళ్ళకుండా?
గౌరీ కాలేజీకి వెళ్ళకుండా ఈ రోడ్డు మీద ఏం చేస్తున్నావు నువ్వు? గౌరీ నీతోనే మాట్లాడేది. ఇక్కడేం చేస్తున్నావు గౌరీ నువ్వు కాలేజీకి వెళ్ళకుండా? అసలు నీకు ఇదంతా ఎలా సాధ్యం టిల్లు? ఎవరు నువ్వు అసలు? నా కోసం ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నేను నీకు చేసిన సహాయం గుర్తుపెట్టుకో, నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి టిల్లు? మా నానమ్మ నీలాంబరి సమాధిలో ఉంది. తనని బయటికి తీసుకురావడానికి నేను చేసే కార్యంలో నువ్వు తోడుండాలి. ఏంటి సమాధి నుంచి బయటికా? నన్ను వదిలేటిల్లు, నాకు చుచ్చు పడుతుంది, నేను బయటికి వెళ్ళిపోతా. భయపడకు, నా శక్తి ఏందో నీకు తెలియదా? నువ్వంటే చిరాకు పడే ఆ గౌరీ తనంతా తను నీకు ఫోన్ చేసి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేలా చేసా. నీకు ఇలాంటి సమస్య ఉండదు, నేను చెప్పింది చెయ్యి. నానమ్మ నీలాంబరిని ఎట్టి పరిస్థితుల్లో సమాధి నుంచి బయటికి తీసుకురావాల్సిందే. అసలు ఏమైంది గౌరీ? ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు? ఏమో అన్న, నాకేం అర్థం కావట్లేదు. అసలు నేనేం చేస్తున్నాను ఇక్కడ కాలేజ్కి వెళ్ళకుండా? ఫస్ట్ టైం అన్న, భయం వేస్తుంది చాలా నాకు. నాగసాధువులు ఊరికే రాలే చెల్లి మన ఇంటికి. నాకు తెలిసి ఏదో జరగబోతుంది అనిపిస్తుంది చెల్లి. నువ్వు మళ్ళీ మొదలు పెట్టినావా అన్న? నువ్వు ఇలాంటి నమ్మవు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు ఇంకా నువ్వు పుట్టలే, అమ్మకెవలో చాతపడి చేయించిల్లు, సచ్చేదే బ్రతికింది. అమ్మ ఎంత నరకం అనుభవించిందో నా కళ్ళారా నేను చూసిన. అయినా సరేలే చెల్లి, కాలేజ్ కూడా టైం అయిపోయింది, ఇంటికి వెళ్దాం నాడు. సరే అన్న, పద. బట్టలు పట్టుకో. టిల్లు, ఒకటి అడుగుతా, ఏమనుకో కదా? అసలు మీ నాన్నమ్మ సమాధి నుంచి బయటకు ఎందుకు రావాలి? అవసరం ఏంటి? అదంతా నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే నువ్వు వెళ్ళు. సరే టిల్లు. టిల్లు, గౌరీ నన్ను ప్రేమిస్తున్నట్టే కదా? నేను వశీకరణ పూజ చేసే కాబట్టి కాల్ చేసి అలా చెప్పింది. ఆ వశీకరణ పూజకు ఎక్కువ శక్తి ఉండదు. ఇప్పుడు తను మళ్ళీ మామూలు మనిషి లెక్క మారొచ్చు. అంటే ఇప్పుడు ఎప్పటిలాగే నన్ను పట్టించుకోదా? పట్టించుకోదు. అలా పట్టించుకొని ఉండాలంటే, నీ చుట్టే తిరగాలంటే నేను ఒకటి చెప్తా, అది చేస్తావా? చేస్తా, చెప్పు టిల్లు. తన కాలి మట్టి తీసుకొనిరా, ఆ తర్వాత ఆ అమ్మాయిని వశమయ్యేలా చేస్తా. సరే టిల్లు. ఏమైంది గురుగారు? ఆ ప్రేతాత్మని సమాధి నుంచి బయటికి తీసుకురావడానికి భూమి మీద ఉన్న ఒకడు ప్రయత్నిస్తున్నాడు. ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. ఆ ప్రేతాత్మ బయటికి రాకూడదు.
రాకూడదంటే ఏం చేయాలి గురూజీ? ఆ గౌరీ వచ్చే పెద్ద అమావాస్య వరకు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఆ గౌరీ ఇంట్లోంచి బయటికి రావడానికి, ఆ ప్రేతాత్మ సమాధిలోంచి బయటికి రావడానికి సంబంధం ఏంటి గురువు గారు? ఆ ప్రేతాత్మ బయటికి రాగానే ఆ ఆత్మకి ఒక శరీరం కావాలి. ఆ శరీరం దైవం అంటే నమ్మకం లేనిదై ఉండాలి, సింహరాశి అయి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేతాత్మది కూడా సింహరాశి కాబట్టి. అసలు ఆ ప్రేతాత్మ బయటికి ఎందుకు రావాలనుకుంటుంది? వచ్చి ఏం చేయాలనుకుంటుంది గురువు గారు? ప్రేతాత్మ బయటికి వచ్చి నిజంగానే ఆ గౌరీ శరీరంలోకి ప్రవేశిస్తే ఈ లోకాన్ని శాసించేంత శక్తి ఆ ప్రేతానికి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం గురువు గారు? ఈ లోకాన్ని సురక్షితంగా ఉంచేది ఆ శివ పరమాత్ముడు మాత్రమే. ఆ శివ పరమాత్ముడి ఆత్మతో ఏకమైన ఈ నాగసాధు ఈ లోకాన్ని కాపాడడానికి తన ప్రాణాలనైనా అర్పించగలడు. ఈ యుద్ధంలో నా ప్రాణాలు పోయినా సరే ఆ ప్రేతాత్మ మాత్రం గౌరీ శరీరంలోకి ప్రవేశించకూడదు. హర హర మహాదేవ్. బయలుదేరదాం పదా. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏమైంది బిడ్డ? చెప్పు బిడ్డ. చెల్లి ఇవాళ చాలా వింతగా ప్రవర్తించిందమ్మా. వింతగానా? వింతగా అంటే ఎట్లా? అంటే నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఇలా పొద్దుగాల నేను బయటికి వెళ్ళినప్పుడు చెల్లి ఎవరితోనో మెయిన్ రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతుంది. ఎవరు అని దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఉలుకు పలుకు లేదు చెల్లిది, మొత్తం బిగిసుకపోయింది. గట్టి గొర్రితే అప్పుడు సొయ్యిలోకి వచ్చిందమ్మా. ఫోన్ మాట్లాడుకుంటా బిగుసుకుపోయిందా? సరే ఎవరితో మాట్లాడుతున్నట్టు? అవును కదా, అసలు ఫోన్ ఎవరితో మాట్లాడుతుందో తన ఫోన్లో చూస్తే అయిపోతుంది కదా. అమ్మా, ఫోన్ చెల్లినే చేసిందమ్మా. అవునా బిడ్డ? ఎవరో తెలుసుకో. అమ్మ, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. చీకటి అలా అయింది నాన్న. అది ఎత్తే గోల ఎత్తది. సెల్లాడ పెట్టిపో బిడ్డ. సరే అమ్మా.
అమ్మా నీ బిడ్డ గౌరీ చాలా పెద్ద సమస్య కోరి తెచ్చుకుందమ్మా. అయ్యా నా బిడ్డ ఏం తప్పు చేసిందయ్యా? మీరు చెప్పిన మాట మీ బిడ్డ జవదాటకుండా వింటుందా తల్లి? అప్పుడప్పుడు మా మాట వినదయ్యా. మరేం తప్పు చేసిందని ఎలా అడుగుతున్నారు తల్లి? నీ బిడ్డ పెద్ద పెద్ద తప్పులు చేయనక్కర్లేదు, చెప్పిన మాట వినకున్నా చాలు ఈ లోకాన్ని తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నదవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? నా చెల్లికి ఈ లోకం ఇబ్బందుల్లో పడ్డానికి సంబంధం ఏంటి? మీ ఊహకందని విషయాలు తెలుసుకొని మీరేం చేయలేరు, కానీ ఒక 10 రోజులు అంటే పెద్ద అమావాస్య అయిపోయే వరకు గౌరీని ఇంటి నుంచి బయటికి పంపించకండి. 10 రోజుల పాటు నా చెల్లి బయటికి రాకపోతే తనకు ఎలాంటి ప్రమాదం ఉండదు కదా? ఎలాంటి ప్రమాదం ఉండదు. తొక్కలే నాగసాధులట, వీళ్ళు చెప్తే భయపడిపోవాలి. మరి అయినా మా అన్నకి మా అమ్మకి బుద్ధి లేదు, వాళ్ళు చెప్పినని విని నమ్మేస్తున్నారు. ఛీ! అమ్మయ్య 10 రోజు చెల్లెకు కాలేజ్ బంద్, అసలు ఎటు పోనివ్వము. నాగసాధులు చెప్పినాక ఆయన మాట జవదాటదు బిడ్డ, మీరు చెప్పినట్టు వింటామయ్యా. ఎటుగాని పరిస్థితులలో బయటికి వెళ్ళిందా చెప్పులు లేకుండా మట్టి మీద నడవద్దని చెప్పండి. అసలు బయటికే వెళ్ళనీయం గురుగారు. నన్ను ఎలా బయటికి వెళ్ళనియారో నేను చూస్తాను. తొందరలోనే ఈ దొంగ బాబాలు చెప్పేదంత అబద్ధమని నిరూపిస్తాను. ఆ శివయ్యే మా దగ్గరికి మిమ్మల్ని పంపించినట్టున్నదయ్యా. హర హర మహాదేవ్. మరణం లేని శక్తి పొందడానికి నువ్వెంతగానో ప్రయత్నించావు. ఆ ప్రయత్నంలో మేము నిన్ను కోల్పోయాం. నీ దగ్గర ఉన్న బంగారు వజ్ర వైడూర్యాలు ప్రతిదీ ఖర్చు పెట్టావు ఆ శక్తి కోసం. కానీ ఆ శక్తి నీ వశం కాలేదు. నీ తపస్సు చూసి అమ్మ నాన్న కూడా ప్రయత్నించారు, ఆ ప్రయత్నంలో చనిపోయారు. కానీ నేను సాధించి మిమ్మల్ని అందరినీ బ్రతికిస్తా. ఆయనమ్మా నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నిన్ను ఆ సమాధి నుంచి బయటికి తీసుకొస్తా. సాధిస్తా లేదా ఎవరినైనా సమాధి చేస్తా. ఎటు పోతానో చెల్లే? కాలేజ్ పోతానా, ఇంకేటికి పోతా? వాయమ్మనే వీళ్ళ కాలేజీలా ఆదివారం కూడా చదువు చెప్తాలు, గొప్ప కాలేజే. సండే కదా. నీకు జోకులు అయితేనే అనే మరి ఏందమ్మా అంతలా అవుతుంటే ఇంకా బయటికి పోతా అంటాంది. అన్నా ఇప్పుడు ఏమైందని నువ్వు నన్ను బయటికి పోవద్దంటున్నావు? ఇవాళ పొద్దున నాగసాధువు చెప్పిండు 10 రోజుల పాటు నువ్వు అడుగు కూడా బయట పెట్టద్దని. వాడెవడు నన్ను బయటికి వెళ్ళొద్దనడానికి? బిడ్డ నీకు దైవం అంటే నమ్మకం లేదు, పోయేదేం లేదు, అట్లే ఉండు. ఒక్క నాగసాధువును పట్టుకొని వాడు విడి అనకు, చెంపలేసుకో, తప్పు. నేను వేసుకోను. అయినా నాకు 22 సంవత్సరాలు వచ్చాయి. ఎవరికి మర్యాద ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది నాకు తెలుసు. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళాలి. నేను బ్రతికి ఉండగా నువ్వు బయటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను గౌరీ. ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది. మీరే ఉండండి ప్రశాంతంగా, నేనేం బయటికి వెళ్ళనులే. ఏంటి గౌరీ ఇంకా బయటికి రావట్లేదు? నేను కాల్ చేసి చెప్పా, కానీ తను ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. గౌరీ కాలు మట్టి తీసుకురమ్మన్నాడే, ఇప్పుడు ఎలా? నేను వెళ్ళనా, మా అమ్మ టెన్షన్ పడుతుంది. సరే పో. టిల్లు అసలు గౌరీ బయటికి రాలేదు. నేను చాలా ప్రయత్నించా, బయటికి రాలేదు. ప్రయత్నించినా రాలేదా? ఎందుకంటారు? అదే తెలియట్లేదు టిల్లు.
నేను అనుకున్నది జరగపోవడానికి గల కారణం ఈ నాగ సాధవులా. నాగసాధులా? వాళ్ళు మధ్యలో ఎల్లప్పుడూ ఆ శివుడి స్మరణలో ఉండేవారు. ఆ శివుడి దర్శనం కోసం ఘోర తపస్సు చేసి ఆ నీలకంఠుడి దర్శన భాగ్యం పొంది లోక కళ్యాణం కోసం పాటలు పడేవారు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఆ శివుడు ఆజ్ఞాపిస్తే తన ప్రాణాలను సైతం పక్క పెట్టి పోరాడేవాళ్ళు. వామ్మో, అవునా? కానీ నాగసాధులు నువ్వు చేసేదాన్ని ఎందుకు ఆపుతున్నారు? మరణం లేని శక్తి కోసం ప్రయత్నిస్తుంటే ఆ దైవ శక్తులు ఎందుకు అడ్డుపడకుండా ఉంటాయి? అవునా? అంటే నాకు కూడా మరణం అనేది ఉండదా? అవును, నా నాయనమ్మ ఆత్మ సమాధి నుంచి బయటికి వస్తే నానమ్మ సహాయంతో మరణం లేని శక్తిని సాధించొచ్చు. అవునా? అంటే నాకు కూడా మరణం అనేది ఉండదా? నీకు కూడా మరణం లేకుండా చేస్తా, కానీ నువ్వు ఇప్పుడు చేసే పని చాలా జాగ్రత్తగా చేయాలి. చేస్తా, మీరేం చెప్తా అది చేస్తా. నువ్వు ఆ గౌరీ కాలి మట్టి తీసుకొని రావాలి. తీసుకొస్తా, కానీ తను బయటికి రావట్లేదు కదా, ఎలా? ఇంకో అమ్మాయితో ప్రయత్నించావు కదా, మళ్ళీ ప్రయత్నించి చూడు. ఈసారి తన కాలి మట్టితోనే నా దగ్గరికి రావాలి. సరే. మరణం లేని శక్తి వచ్చాక ఈ గౌరీ నన్ను లవ్ చేస్తుంది, చేయకపోతుంది. ఇప్పుడు గౌరీ కాలు మట్టి నన్ను లవ్ చేయడానికే కదా. నాకు లవర్ లేదంటే అయిపోయా, మంచిగా మరణం లేని శక్తి మీద దృష్టి పెట్టచ్చు. గౌరీ, ఏ గౌరీ, టైం 10 అవుతుంది, ఇంకా లేవలేదా? ఎందుకట్లా మొద్దులేకవన్నావు? నేను గొంతు చించుకొని అరుస్తున్నా, దీనికి ఉలుకు పలుకు లేదు. టైం ఎంత అవుతుందో చూసినావా? అన్నా, ఈ మధ్య నువ్వు షాడిస్ట్ గా లెక్క తయారైతున్నావు. ఇప్పుడు లేచి ఏం బీకేది ఉందని మొహం మీద నీళ్లు కొట్టి మరీ లేపుతున్నావు. అది కాదు గౌరీ, పొద్దున్నే లేచి అమ్మ అన్ని పనులు చేస్తుంది. 2 రోజుల నుంచి నువ్వు ఏం చెయ్యట్లేదు. ఎందుకలా అమ్మని అర్థం చేసుకుంటలేవు నువ్వు? ఇప్పుడు ఇంటి పనులు చేయట్లేదని నన్ను నిద్ర లేపుతున్నావు కదా. అలా కాదు గౌరీ, నువ్వు రేపు పొద్దున ఒక ఇంటికి కోడళ్ళకి వెళ్ళేదానివి. నీకు ఎన్ని ఆలోచనలను ఉండాలి. నిన్ను ఇప్పుడు బయటికి వెళ్ళొద్దన్నామని నువ్వు ఇలా పట్టించుకోకుండా ఉండడం కరెక్టేనా? అర్థమైందా? నువ్వు మొన్న కాలేజ్కి పోయినప్పుడే చాలా డిఫరెంట్గా ప్రవర్తించినావు. నేను అక్కడ ఉన్నా కాబట్టే నీకు ఇంకా ఏం కాలేదు, లేకపోతే ఏమై ఉండేది? అన్న, మొదట్లో నాగసాధువు ఒక రుద్రాక్ష ఇస్తా అన్నాడు కదా, అది ఇవ్వమని అన్న. చెయ్యి కానీ మెడకు కానీ వేసుకుంటాను. నేను కాలేజ్కి వెళ్తా, లేదంటే ఫ్రెండ్స్ దగ్గరకైనా పంపి, నాకు అదోలా ఉంది. ఇదేదో మొదట ఇచ్చినప్పుడే చేస్తే ఇదంతా అయ్యేది కాదు కదా. మరి మీరు నన్ను ఇంతలా సాగొడుతుందని నేను అనుకున్నాను. ఏంటి గౌరీ? ఏం లేదన్నా, నువ్వు వెళ్ళి ఆ నాగసాధువు దగ్గర రుద్రాక్ష తీసుకొస్తావా? నేను వేసుకుంటాను. అప్పుడు నాకేం అవ్వదు, మీకు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆయన దగ్గరికి వెళ్ళి పిలవాల్సిన అవసరం లేదు. ఆయనను తలుచుకుంటే చాలు, ఆయనే వచ్చేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ ఏంటి? వెళ్ళు, ఈసారి ఆ గౌరీ కాలి మట్టి తీసుకొనేరా. టిల్లు, నన్ను గౌరీ లవ్ చేయనక్కర్లేదులే. నాకు మరణం లేని శక్తే ముఖ్యం. ఇక కాలు మట్టి గురించి వదిలేయండి. ఎందుకు నవ్వుతున్నావు టిల్లు? ఆ గౌరీని అదుపులోకి తెచ్చింది నీ ప్రేమలో దించడానికి కాదు, మరి దాని శరీరంలో నానమ్మ ఆత్మని పంపించడానికి. మరి ఇన్ని రోజులు చెప్పింది చేసిందంత అబద్ధమా? అలా అని కాదు, కొన్ని జరగాలంటే కొందరిని వాడుకోవాలి. ఆ గౌరీని నువ్వు మాత్రమే నా దగ్గరికి తీసుకొస్తావని అనిపించింది, అందుకే నిన్ను మంచి చేసుకున్నా. నీకు అలాంటి ఆశ కల్పించా. అంటే నన్ను ఇప్పుడు ఎర్రి పప్పును చేసి ఆడుకున్నారు, అంతే కదా? నీకు మరణం లేని శక్తి కావాలా, ఆ గౌరీ కావాలా? నాకు మరణం లేని శక్తే కావాలి. అయితే ఈ క్షణమే వెళ్ళి ఆ గౌరీ కాలి మట్టి సంపాదించు. ఆ మట్టితోనే మళ్ళీ నా దగ్గరికి రా. సరే టిల్లు. భూస్థాపితమైన ఆ ప్రేతాత్మని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. దాన్ని ఎలాగైనా ఆపాలి. అసలు గౌరీని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటికి రావడానికి ఒప్పుకోరు. ఇంకా కంగారెందుకు గురువు గారు? పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవు, కానీ ఒక శుభ సూచకం ఏంటంటే ఆ గౌరీ రుద్రాక్షను వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అవునా గురువు గారు?
హర హర మహాదేవ శంభో శంకర. ఇటు రా గౌరీ. గౌరీ బిల్లు. నువ్వు ఈ రుద్రాక్షని మెడలో నుంచి తీసిన క్షణం మరణగండం మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రుద్రాక్షని నీ మెడలో నుంచి తీయకు. సరే గురుగారు. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, సైన్స్ ప్రాజెక్ట్ ఉందని గ్రూప్లో మెసేజ్ వచ్చింది. నేను కాలేజ్కి వెళ్ళొస్తా అమ్మా. అన్నయ్య బయటికి పోయినాడా? అన్నయ్య వచ్చినాక నేను కాలేజీ కాడ దింపతల్లే. వాడు వచ్చేసరికి నా సైన్స్ ప్రాజెక్ట్ ఉండాలా పోవాలా? అయినా నేను రుద్రాక్ష చేసుకున్నాను కదా, ఇంకేంటమ్మా భయం? అలా అని కాదు బిడ్డ. సరేలే, జాగ్రత్తగా పోయిరా. సరే అమ్మా, బాయ్. శివ శివ. ఏ హలో, ఏంటి ఆపుతున్నావు? అది కాదు గౌరీ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. గౌరీ ఇంట్లో ఉండాలి కదా, బయటికి ఎందుకు వచ్చింది? అయినా వీంతో మాట్లాడుతుంది వీడేవాడు? ఐ లవ్ యూ. ఎటు వెళ్తున్నావు గౌరీ? అన్న, సైన్స్ ప్రాజెక్ట్ ఉందని గ్రూప్ లో మెసేజ్ వచ్చిందన్న, అందుకే కాలేజ్కి వెళ్తున్నా. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? వాడెవాడు? అంటే అన్న అది గౌరీ, నీ మెడలో రుద్రాక్ష అది. ఏమో అన్న, నాకు తెలీదు. అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నీకు తెలీదా? అన్న అది మెడలో ఇబ్బంది అవుతుందని తీసి అక్కడ పడేశాను. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య అన్నయ్య. అమ్మా, ఎవరికి చెప్పి దీన్ని బయటికి పంపించినావు అమ్మా? అది కాదు బిడ్డ, ఏందా సైన్స్ మీటింగ్ అంటే పంపిస్తున్నాను. ఇది ఏం చేసిందో తెలుసా? నాగ సాధువులు ఇచ్చిన రుద్రాక్షను తీసేక్కడ పడేసింది. చెప్పింది వినకపోతే ఎవరి గొయ్యి వాళ్ళే తవ్వుకోవాల్సి వస్తుంది. దీని అమ్మ జీవితం. అమ్మా ఛీ, అమ్మాని పిలువకే, నాకు కంపరం వేస్తుంది. ఇప్పుడు నానమ్మ ఆత్మ కూడా వస్తుందా? నానమ్మ ఆత్మ కాదు, నానమ్మనే వస్తది. ఏంది నానమ్మ వస్తుందా? నాకు భయం అవుతుంది టిల్లు. నాయనమ్మ, నువ్వు పుట్టిన అంశలో పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చా. దైవం అంటే నమ్మకం లేని అమ్మాయిని తీసుకొచ్చా. నువ్వు పుట్టిన సింహరాశిలో పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చా. ఇకనైనా రానాయనమ్మా,
నీ శవపేటిక నుంచి ఇక్కడ ప్రత్యక్షమవ్వు. ఎన్నో సంవత్సరాల కష్టం ఇప్పుడు ఫలించబోతుంది నాయనమ్మ. గౌరీ శరీరం నుంచి తన ఆత్మను వేరు చేసి ఈ గౌరీ శరీరాన్ని నీకు ఇస్తా. నువ్వు ఆహారంగా స్వీకరించి మళ్ళీ కొత్త శరీరంలో పుట్టుకున్నా నాయనమ్మ. నాయనమ్మ ఈ శరీరాన్ని నీ ఆహారంగా స్వీకరించు. నాయనమ్మ ఆహారాన్ని స్వీకరిస్తాంది. ఇక నాయనమ్మ వచ్చినట్టే.